జనసేన పవిత్రమైనది ఈరోజు దేశం ఆపగోపాలు అనుకునేటట్టుగా దాన్ని తీర్చిదిద్దిండు పవన్ కళ్యాణ్ స్వామి. మోడీ గారు కూడా ఒక తెలుగు హిందువుల మీద మంచి సంకల్పం ఫస్ట్ నుంచి చేసుకొస్తుండు. దాంట్లో వీణ పోతు బలం అనేది ఒక హిందువుల గురించి కానీ ఆయన చేసే విధానాల గురించి కానీ ఇంకొకటి చేయాలన్నా కూడా భయపడేటట్టుగా ఈరోజు ఆ సంకల్పాలు కొన్ని సంకల్పాలు చేసే సంకల్పాలు కూడా చూసాము. 24 గంటలకు కట్టపడి ఒక వాళ్ళకి ఎలా మనం వాళ్ళకి పాటిస్తే ఎలా మళ్ళీ పైకి వస్తారనే ఒక విధానాలు ఆయన సృష్టించడం కానీ ఆయన అనుకునే విషయాలలో కొన్ని సాధించడం కానీ ఎవడైనా భేదవాన్ని రక్షించాలంటే వాళ్ళకి ఏం సంకల్పం చేస్తే బాగుంటుందని కానీ అన్నిట్లో ఆలోచనతోటి ఆయన ముందుకు అడిగేస్తున్నాడని మాకు చాలా సంతోషం వేసింది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పూజారిని నేను అట్లా ఒంగోలు ఇట్లా వినకుండా 2 సార్లు పెట్టాను. ఈరోజు ఇష్టమైన విధానాలు చూసి మేము కూడా మంచి సంకల్పం చేస్తున్నానని నేను ఎప్పుడు అనుకునే విషయాలలో ఇట్టాడి చూసి మేము సంతోషపడుతుంటాము. దేశంలో ఆయన చేసే విధానాలలో కూడా చాలా మంచి సంతోషాలు ఈరోజు మాకు ఎప్పుడు ఈడియాలో చూస్తున్నాం. కాబట్టి ఆయనకి దేవుడి దృష్టిలో 24 గంటలు పూజారే కాదు, మామూలు మనిషి కూడా చేసిన విధానాలు కూడా కొన్ని కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన చేసే సంకల్పాలు గారికి ఎవరు కూడా తలంచాల్సి వచ్చింది. ఈరోజు ఇంకా పేదవాడికి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అందరికి కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు. మరి ఎవరైనా కానీ ఏదన్నా బాధలో ఉంటే రక్షిస్తాడు. చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు మంచి మేలు చేస్తున్నాడు. మరి మోడీ గారు కూడా ఈ దృష్టిలో కొన్ని విషయాలు కూడా ఆయన పథకాలు కూడా వదిలింటూ ఈ సరైన 3 త్రిమూర్తులు విష్ణు ఈశ్వర బ్రహ్మ వాళ్ళు చల్లగా ఉండాలి. మోడీ గారు కానీ మరి మోడీ స్వామి కానీ చంద్రబాబు స్వామి కానీ పవన్ కళ్యాణ్ స్వామి కానీ బాగుండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.